నేను మొన్న 18 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా కదా. మంత్రి వస్తుండే పోతుండే, అసలు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఫోన్లు కూడా ఉండకుండే. ఎమ్మెల్యే నేను, హరీష్ రావు ఓడిపోయిన ఎమ్మెల్యే వచ్చి కొబ్బరికాయలు కొడుతుంది. నేను ఒకరోజు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా అడిగారు, అదేందన్నా నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, నువ్వు కొబ్బరికాయలు కొట్టాలి, మరి ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొడుతున్నాడు, హరీష్ రావు పక్కన నిలబడ్డాడు, ఆ పక్క కలెక్టర్ ఉన్నాడు, ప్రోటోకాల్ ఏం లేదన్నా అంటే నేనన్నా మనకు ఉదారమైన స్వభావం ఉన్నదిరా కొట్టుకొని కానీ అన్నా. కొబ్బరికాయలు ఏంటంటే గుమ్మడికాయలు కూడా కొట్టుకొని పోయినాడని చెప్పేసిన. నేను ఎప్పుడు కూడా, ఎందుకంటే కలెక్టర్ కానీ అధికారులకు కానీ ఫోన్ చేయలే, అరే నాయనా నేను ఎమ్మెల్యే ఉన్నా, నేను కొట్టాల్సిన కొబ్బరికాయలు గుమ్మడికాయలు అవతలోడు ఓడిపోయినోడు కొడుతున్నాడు, మరి మంత్రి ఏమో పక్కకు నిలబడ్డాడు, ఆ కలెక్టర్ ఏమో చేతులు కట్టుకొని నిలబడ్డాడు, ఇక అట్లా నేను ఒక ఎగ్జాంపులే కానీ నేను జాలిపడ్డా. నాకు పెద్ద గుణం కదా, పెద్ద మనసు కదా, పోని కొట్టుకోపోని పిల్లగాడు ఏదో కొట్టుకుంటున్నాను వదిలేసిన. అంటే వేస్ట్ అది. వాళ్ళు ఈ ప్రోటోకాల్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన ముందు బెటర్ నేనేమంటున్నా, కేటీఆర్, హరీష్ రావుకి మీరు ముఖ్యమంత్రి గారు స్పెషల్ అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి మళ్ళా నేర్చుకోండి, సలహా ఇస్తున్నారు. నేర్చుకోండి ఒకసారి. ఇక మళ్ళీ మీరు కాలేజ్ అయిపోయింది, మీరు కాలేజ్ చదివిరని మీరు అనుకుంటున్నారు, మళ్ళీ మీరు యూకేజీ నుంచే స్టార్ట్ చేయండి, మళ్ళీ నేర్చుకోవాలి తప్పదు. ఇంకా మళ్ళీ నేను చాలా సందర్భాల్లో చెప్పిన, ముఖ్యమంత్రి గారు రోజు సెక్రటరియట్ లో రివ్యూస్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజు సెక్రటరియట్ లో రివ్యూస్ చేస్తున్నాడు. దేశ విదేశాల నుంచి డెలిగేట్స్ వస్తున్నారు. 4 గంటల నుంచి 6 గంటల వరకు అటో ఇటో అపాయింట్మెంట్స్ ఉన్నాయి, అందరు కూడా అపాయింట్మెంట్ లో పోయి కలుస్తున్నారు. నేను నెల రోజులు నేను మొన్న పోయినా, నేను ముఖ్యమంత్రి గారి ఛాంబర్కి పోయి అపాయింట్మెంట్ పెట్టుకొని నాది కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ పెట్టారు. నేను ఎమ్మెల్యేలు వస్తున్నారు, కలుస్తున్నారు, ఒక్కొక్కరికి మినిమం 10 నిమిషాల్లో మ్యాక్సిమం సబ్జెక్టును బట్టి ఆ ఎమ్మెల్యే ఎవరు వచ్చినా సరే ఆయనకు 10 నిమిషాల, 5 నిమిషాల, 15 నిమిషాల సబ్జెక్టును బట్టి టైం ఇస్తున్నాడు, వింటున్నాడు. కన్సల్ట్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు. ఇది నేను ప్రాక్టికల్ గా నేను చూసిన. గత కాంగ్రెస్ గవర్నమెంట్ లో ముఖ్యమంత్రులు ఎట్లయితే ఈ అపాయింట్మెంట్ సిస్టమ్ ఉందో అది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిండు. ఇది ప్రజలందరూ కూడా గమనించాలని నేను ఈరోజు గాంధీ భవన్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏ ఛాంబర్లో ఉండి, ఒక్కొక్క ఛాంబర్లో మినిమం 300 మంది, 400 మంది ఆడ మా ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే పబ్లిక్ కానివ్వండి, దరఖాస్తులు తీసుకొని ఆడ ఛాంబర్లో నేను చూసిన. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఛాంబర్లో చాలాసేపు కూర్చున్నా, ఫుల్ 300-400 మంది ఉన్నారు ఆడ. శ్రీధర్ బాబు గారు ఛాంబర్ దగ్గర చూసినా ఆడొక 300-400 మంది ఉన్నారు. రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి గారి దగ్గర చూసినా ఆడొక 300-400 మంది ఉన్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఛాంబర్ కాడ అదే 300-400 ఉన్నారు. డిప్యూటీ సీఎం ఛాంబర్ దగ్గర, బట్టి గారి దగ్గర అదే 300-400, అదే జాతర ఉన్నదాడ దరఖాస్తులు. మా దామోదర్ రాజనరసింహ
హెల్త్ మినిస్టర్ ఆడ అదే. జూపాలి కృష్ణరావు గారు చాంబర్ దగ్గర చేసిన అక్కడ కూడా సేమ్ అదే జాతర ఉందా సెక్రటరియట్లో నిన్న. దాని తర్వాత సీతక్క చాంబర్ దగ్గర చేసిన ఆమె దగ్గర అట్లనే ఉంది. కొండా సురేఖ గారు మినిస్టర్ గారి దగ్గర చూసిన ఆడొక 300-400 మంది అట్లే ఉన్నారు.